దొరికింది కాబట్టి దొంగ స్థానంలో నిల్చోవాల్సి వచ్చింది హేమ. బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్లో హేమ ఇరుక్కున్నారా లేకపోతే ఇరికించబడ్డారా? ఇరికించబడదు. ఆవిడ ఇరికించే అంత ఎవరికి లేదు. ఆవిడే ఇరికించేస్తారు ఎవరినైనా కావాలంటే. హేమకు మీకు ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది? అందరినీ అదుపులో పెట్టుకోవాలని చూస్తారు. అందరినీ నా చెప్పు చేతుల్లో హేమక్క చెప్తే వినాలి అన్నట్టుగా. హేమకి తెలియాలండి మనం ఎంతవరకు ఉండాలి అని, అంతవరకే ఉండాలి. నాకు హేమ మీద ఎలాంటి పర్సనల్ గ్లడ్జ్ లేదని చెప్తున్నారు, చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటున్నారు, ఆడపిల్ల అంటున్నారు. అయినా కూడా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు అడిగినాడు. మీరు ఎందుకు పిలిచారు? అలాగే అందరూ పిలుస్తారు. ఎవరు టీఆర్పీ వాళ్ళది, ఎవరి ఫీలింగ్ వాళ్ళది, ఎవరి ఫీలింగ్స్ కోసం వాళ్ళు మమ్మల్ని ఇరికిస్తూనే ఉంటారు. హేమ ఇలాంటి పనులు చేసిందా, చేయించిందా? హేమ లాంటి వాళ్ళు ఇంకొక బ్యాచ్ ఒక నలుగురు ఉన్నారా లేదా? సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి క్యారెక్టర్స్ కావాలని కానీ ఎవరైనా డైరెక్టర్స్ ఉంటారు కదా, అవి కూడా వస్తాయి. మీరు వెయిట్ చేయండి. ఈ టాలీవుడ్ పెద్దలు, దర్శక నిర్మాతల, దిక్సూచుల, మార్గదర్శకుల మౌనం ఎంత దాకా పోయింది అంటే లైవ్లో మీ సినిమా పరిశ్రమలో లంజా ముండలు లేరా అని ఓ వ్యక్తి నిలదీసేంత వరకు వచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయన సంబోధిస్తాడేమో అలా, వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని అలా సంబోధించుకుంటూ యువతలో వాళ్ళు అన్నాడు ఆయన. పేకాట ఆడుతూ పట్టుబడి టాలీవుడ్ ఎస్పెషల్లీ మా పరువు తీసిందనేటువంటి నిందని మీ మీద హేమ వేసింది కాబట్టే ఆ గ్లడ్జ్తో హేమాని ఇప్పుడు తూర్పారపడుతోంది. అంటే హేమ ఆడరా మీకు తెలుసా? ఇండస్ట్రీలో ఎవరు ఆడరు? కరాటే కలిగిన ఒక్కడే కనిపించింది మీకు. ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇంకో 2 పేర్లు ఉన్నాయి. అవే వాసు, చిరంజీవి. ఏ పార్టీలకు వెళ్ళినా, ఏ ఫంక్షన్లకు వెళ్ళినా కూడా ఈ చిరంజీవిని తప్పకుండా తీసుకొని వెళ్తుంది అనేటువంటిది నాకున్నటువంటి ఇన్ఫో. ఇస్ దిస్ రైట్ ఆర్ నాట్? ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆయన హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారో లేదో తెలియదు. మరి దొరికింది కాబట్టి దొంగ స్థానంలో నిల్చోవాల్సి వచ్చింది హేమ. దొరకని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? చాలా మందే ఉన్నారు అనేటువంటి సమాధానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో టాలీవుడ్కి, డ్రగ్స్కి, రేవ్ పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి అంశాలతో పాటు ఎందుకని ఆమె హేమాను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? ఇది కడుపు మంట లేకపోతే మరింకేదన్నా ఉందా? లెట్స్ ఇన్వైట్ కరాటే కళ్యాణి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కళ్యాణి గారు నమస్తే. వెల్కమ్ టు డయల్ న్యూస్ అండ్ వెల్కమ్ టు ద హాట్ సీట్. చాలా ఏమాత్రం గ్యాప్ లేకుండా అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్తో చాలా బిజీగా ఉన్నారు, చాలా అలసిపోయారు, ఎన్నో ప్రశ్నలు ఫేస్ చేసి ఉంటారు. బట్ యు ఆర్ ఆన్ ద హాట్ సీట్ కళ్యాణి గారు. ఇప్పటి వరకు ఏది మనసులో దాచుకోకుండా మాట్లాడతారు కాబట్టి అంతే. దాంతో లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్. హేమాకు మీకు ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది? ఆవిడతో నాకెందుకు చెడుతుందండి? నేను ఆవిడ ఏమి ఫ్రెండ్స్ కాదు, అలాగని చెప్పి ఎనిమీస్ కాదు. ఆవిడతో నాకేం చెడిపోలేదు. ఆవిడ ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయిపోయి ప్రతి ఇష్యూలో నేనే ఉన్నానని ప్రతి దానిలో వచ్చి ముందుంచి మాట్లాడతారు కదా కెమెరా ముందు. సో అందరినీ అదుపులో పెట్టుకోవాలని చూస్తారు. అందరినీ నా చెప్పు చేతుల్లో హేమక్క చెప్తే వినాలి అన్నట్టుగా. మేమందరం కొంచెం ఆవిడకని జూనియర్స్ అని ఫీలింగ్ కదా ఆవిడకి. సరే ఓకే, ఆవిడ సీనియర్ అయి ఉండొచ్చు ఇండస్ట్రీలో, కానీ ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళవి, ఎవరి పర్సన్స్ వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. ఆవిడకి ఒకటి ఇష్టం ఉంటుంది, నాకు ఒకటి ఇష్టం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది చేయాలి, వీళ్ళకి ఒకటి వేయద్దు, అట్లా మా అసోసియేషన్ టైంలోనే కొంచెం ఉండేది. ఆ తర్వాత అప్పుడే ఉంటాయండి అవి, అప్పటి వరకే. ఎలక్షన్స్ అయిపోయినాక ఆవిడెక్కడో మేమెక్కడో, ఆవిడేం మాట్లాడినా అప్పుడే, నేనేం మాట్లాడినా అప్పుడే. తర్వాత ఆవిడ ఎక్కడైనా ఏదైనా ఎవరి పెళ్ళిళ్ళలోనో పేరెంటాల్లోనో కలిస్తే బాగున్నారని హాయ్ హాయ్ అంతే. ఆవిడ మీద నాకెందుకు గ్రడ్జు? అసలు ఆవిడ నాకేమైనా ఎనిమీనా? ఎంతవరకు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో చాలా హాట్గా మాట్లాడుకుంటారుగా, నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని. తిట్టుకోవట్లేదు వాళ్ళు? సేమ్ అంతే. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎక్కడ ఉండరు ఇక్కడ. కాబట్టి రాజకీయాల్లో ఎలా అవుతున్నాయి ఫైట్స్, మా అసోసియేషన్లో మాది రాజకీయ ఒక వర్గం ఇంకో వర్గం. సో ఆటోమేటిక్ ఫైట్స్ అవుతాయి, అక్కడితోనే అయిపోతుంది. అది దాన్ని పర్సనల్గా తీసుకోం. ఆ టైంలో ఆవిడ నా మీద చాలా ఎలిగేషన్స్ చేస్తారు, నేను ఆవిడ మీద ఎలిగేషన్స్ నేను చేస్తాను, అది కామన్ అక్కడితోనే. తర్వాత నేను పట్టించుకోలేదు. కానీ ఆవిడ దొరికితేనే, మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు దొరికింది కాబట్టి ఆవిడ దొంగ, ఎవరైనా అంతే, దొరికితేనే దొంగ, లేకపోతే దొరలే. ఎవరైనా అంతే. ఆవిడ హేమ కావచ్చు, ఇంకోళ్ళు వచ్చి XYZ ఎవరైనా కావచ్చు. హేమ మీద ఎలాంటి గ్లడ్జ్ లేదు, ఎలాంటి కడుపు మంట లేదని చెప్తున్నటువంటి మీరే అది అని మీరే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా
ఎక్కువగా పెద్దరికాన్ని పూసుకుంటుంది, ఎక్కువగా పెద్దరికాన్ని నిజం కదా. తీసుకుంటుంది అనుకోవటం అనేటువంటిది కూడా ఎక్కడ ఒక ఈర్ష్య, ద్వేషాభావం మీలో ఇప్పుడు ఉన్నట్టు మీరు మీకు అనిపిస్తాం లేదా? ఏమండి ఈర్ష్య ద్వేషం కాదండి. ఆవిడ ఒకప్పుడు నా పైన వెళ్ళి కంప్లైంట్స్ చేశారు. చేసేటప్పుడు గులివింద గింజ సామెత అందరికీ వర్తిస్తుంది. ఉమ్, ఆవిడ వెనకున్నది చూసుకోకుండా అందరి మీద వేస్తే బురదలు ఒప్పుకోరు కదా. ఉమ్, ఇప్పుడు దొరికినప్పుడు మాట్లాడతాం. ఆవిడ దొరకకుండా ఉంటే కదా మాట్లాడం. ఉమ్, ఆవిడ చేసిందే మేము చెప్పాము. తప్పే ఉంది ఇందులో. నాకు ఈర్ష్య ఎక్కడ ఉంది అక్కడ? నేను ఉన్నదే మాట్లాడుతున్నా. తప్పని ఎవరినైనా అనమనండి. నేను స్ట్రైట్ క్వశ్చన్ మీరే ఇంకా స్ట్రైట్గా ఆన్సర్ చెప్తాను. నాకెందుకు భయం? తప్పు చేస్తే కదా భయం. నేనేం తప్పు చేశాను? ఒకవేళ హేమ పొజిషన్ లో ఇంకొకరు ఉండుంటే మీరు ఇలాగే స్పందించుండేవాళ్ళ? హేమకి తెలియాలండి మనం ఎంతవరకు ఉండాలి అనేది అంతవరకే ఉండాలి. అది కాకుండా ఓవర్ చేస్తే ఎప్పుడో రోజు మనం దొరుకుతాం అనేది ఎవరికైనా తెలియాలి. మన లిమిట్స్ దాటకూడదు, క్రాస్ చేయకూడదు. ఎవరైనా అది ఏ ప్లేస్లో ఉన్నా. ఇంకొక అమ్మాయి ఉన్నా ఇప్పటికి కూడా హేమకి అయ్యో అని ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఒక ఆడపిల్ల పాపం అనవసరంగా వెళ్ళి ఇరుక్కుంది అని జాలి ఉంది. పిచ్చితనంతో తెలియకుండా ఏదో వీడియోలు చేసి పెట్టిందే, ఇరుక్కోవడానికి ఇంకొంచెం మెట్టు తనే గొయ్యి తీసుకుంది అని ఫీల్ ఉంది. కానీ ఒక ఆడపిల్ల నాకు ఫీలింగ్ ఉంది. కానీ ఏంటంటే అక్కడ ఉన్న పార్టీ అన్నది నాకు నచ్చదు. జాలి ఉందంటూనే, సానుభూతి అలాంటి పార్టీ ఉందంటూనే. మంచిది కాదండి. అది ఏం పార్టీ Exactly. రేవ్ రేవ్ పార్టీని పార్టీని ఎవరు మీరు ఎంకరేజ్ చేస్తారా? నాట్ ఎట్ ఆల్. మరి మీరు ఎలా నన్ను పాయింట్ అవుట్ చేసేటప్పుడు మీరు రేవ్ పార్టీ గురించి మాట్లాడారు. హేమ గురించి మీకు సబ్జెక్ట్ అవసరం లేదు. మీకు పార్టీ గురించి మాట్లాడాలి మీరు. ఎగ్జాక్ట్లీ. రేవ్ పార్టీని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు, ఎవరు ఎంకరేజ్ చెప్తున్నా చేయము కూడా. నో డౌట్ ఎట్ ఆల్. నాకు హేమ మీద ఎలాంటి పర్సనల్ గ్లడ్జ్ లేదని చెప్తున్నారు, చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంటున్నారు, ఆడపిల్ల అంటున్నారు. అయినా కూడా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు మీరు ఎందుకు పిలిచారు? అలాగే అందరూ పిలుస్తారు. ఎవరు టీఆర్పీ వాళ్ళది, ఎవరి ఫీలింగ్ వాళ్ళది, ఎవరి ఫీలింగ్స్ కోసం వాళ్ళు మమ్మల్ని ఇరికిస్తూనే ఉంటారు. ఇది మా తప్పు ఎక్కడుంది? మమ్మల్ని అడిగితేనే కదా చేద్దాం. మీరు పిలవకపోతే నేను రానుగా, మీరు అడగకపోతే నేను చెప్పనుగా. నేను ఇంట్లో కూర్చుంటే పిలుస్తున్నారు, మా ఇంటికి వచ్చేస్తున్నారు ఎత్తుక్కొని. నన్నేం చేయమంటారు? నేను నైటీలో ఉన్న ఇంట్లో, నాకు ఒంట్లో బాగాలేక వచ్చేసారు. ఒక 10 మా ఇంటికి ఎంతమంది వస్తున్నారు అంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అన్ని ఛానల్స్ మా ఇల్లు తెలుసు, ప్రతిసారి ఇష్యూస్లో మాట్లాడతాం కాబట్టి తెలిసిన వాళ్ళు ఇంకోళ్ళకి షేర్ చేస్తున్నారు. మా ఇంటికి వచ్చేస్తున్నారు. నేను రాకపోతే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎలా తప్పించుకోమంటారు? ఇప్పుడు నేను ఊరు వెళ్ళిపోతున్నాను తెలుసా మీకు? ఇంకా ఒక ఇన్ని ఉన్నాయి. నా ఫోన్ తీయడానికి భయం వేసి ఇంకా ఇవ్వకపోతే ఫీల్ అయిపోతే ఇప్పుడే ఇందాక ఒక నెంబర్ బ్లాక్ చేశా. ఆయన కొంచెం ఇరిటేషన్గా ఫీల్ నా మీద ఇరిటేషన్ ఫీల్ నేను ఇంటర్వ్యూ అయిపోతే నేనేం చేయను? దానికి ఎంతమంది కానీ ఇస్తాను. మీ ఓపికకి, మీ కలివిడి నేచర్ కి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను కళ్యాణి గారు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఈ 2 days స్కెడ్యూల్స్ లో మీ పర్సనల్ పనులను కూడా పక్కన పెట్టి మీరు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా క్లారిఫికేషన్. వాట్ మై క్వశ్చన్ ఇస్, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇదే పొజిషన్ లో హేమ కాకుండా ఇంకొకరు ఉండుంటే మీరు ఇలాగే ఈ స్థాయిలో స్పందించేవాళ్ళా? ఎవరైనా, ఏ అమ్మాయి ఉన్నా ఏ అబ్బాయి ఉన్నా నేను మాట్లాడతా. ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడ పబ్ లో కొంతమంది జువెనల్స్ దొరికారు కదా. అప్పుడు కూడా మైనర్స్. అప్పుడు నేను కూడా జువెనల్ అంటారనే పోలీసులు చెప్పారు కాబట్టి అత్తయ్య భాష వాడతారు. మైనర్ రిమైండ్ చేస్తే జువెనల్స్ అంటారు. సరే, అది వాళ్ళు రిమైండ్ కూడా చేశారు కాబట్టి అదే భాష కరెక్ట్. సో అప్పుడు కూడా నేను రియాక్ట్ అయ్యాను. నేను వెళ్ళాను పోలీస్, ఎక్కడ సోషల్ కాల్స్ ఉన్నా నేను వెళ్తున్నాను. ఇంకా వీళ్ళు ఇంకా చెప్పాలంటే హేమ గారు ఏమైనా ఇండస్ట్రీకి సంబంధించినవే వస్తారు, అవి కూడా అప్పుడప్పుడు. నేను ప్రతి ఇష్యూలో ఉన్నాను. హిందుత్వం పైన ఉన్నాను, ఏదైనా అమ్మాయిలకు ఇబ్బంది అయితే ఉన్నాను, గోరక్షలో ఉన్నాను, ఏదైనా పొలిటికల్ దీనిలో ఉన్నాను, ఈ మాస్ సెషన్ వాటిలో ఉన్నాను, ఇండస్ట్రీని ఎవరు బురదేసినా నేనే ఉంటాను. ఎక్కడ లేను నేను లేనిది ఎక్కడో చెప్పండి మీరు. ప్రతి దగ్గర నేను ఎందుకు ఉంటున్నానంటే నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏంటంటే నేను కూడా చెప్తాను, మీరే ఎందుకు రియాక్ట్ అవుతారు? నా ఫ్యామిలీకి నా నేచర్ ఏంటో తెలుసు. నేనేంటంటే అన్యాయం చూస్తే తట్టుకోలేదు. మా అక్క వస్తుంది ముందుకి, వద్దన్నా మనం ఆగదని మా తమ్ముళ్ళకి తెలుసు, నన్ను ఆపరు. మా నాన్నగారు ఉన్నంతకాలం మా నాన్నగారు చెప్పేవారు, నీ లైఫ్ నువ్వు చూసుకోరా, ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళతో తిట్టించుకుంటావు, నువ్వు చేసే మంచి పనులు చేస్తూ తిట్టించుకుంటున్నావు, వాళ్ళకి అందరికీ నువ్వు సంజేసి చెప్పుకోవాల్సిన స్థానంలో లేవు అని మా నాన్నగారు చెప్పేవారు. నాన్నగారు వెళ్ళిపోయినాక ఇంకా డిప్రెషన్లో వెళ్ళి ఎవరైనా వచ్చి అక్క నాకు ఇప్పుడు నా ఫోన్ మీకు ఇస్తాను, కొన్ని మెసేజెస్ చూపిస్తాను నా దగ్గరికి, నాకు భయం లేదు, ఎందుకంటే తప్పేం చేయలేదు ఏ రోజు. సో నేను అంత ఓపెన్గా ఇవ్వగలను. ఆ ఫోన్లో ఇంతకు ముందే 8 o'clock నేను టైం ఇచ్చాను ఒకళ్ళకి. ఒకళ్ళు వచ్చి ఒక పర్సనల్ ఎవరో చీట్ చేశారని, అలాంటివి కూడా నాకు చెప్తారు. అమ్మ కొంచెం మీరు వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఇలాంటివి చేశారని, మాకు సపోర్ట్గా రండి, బాధితులుగా ఉన్నాం మేము అని. అలాంటివి నాకు బయట కూడా చాలా వాటికి నేను హెల్ప్ చేస్తుంటాను. ఇవన్నీ నేను చెప్పుకోకర్లే. కానీ అందరికీ ఏంటంటే నిజాయితీగా నిజం మాట్లాడుతుంది, ఏమి వాటి కోసం వీటి కోసం చేసే మనిషి కాదని తెలుసు కాబట్టి నాకే వచ్చి చెప్తారు. సో నేను సమాజంకి నా వల్ల మంచి జరుగుతుంది, పనికొస్తున్నానంటే చేస్తాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు చాలా ఉంది, సోషల్ ఇష్యూస్ మీద చాలా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఒక దశలో ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా వెళ్ళారు, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ పేకాట ఆడుతూ పట్టుబడి టాలీవుడ్ ఎస్పెషల్లీ మా పరువు తీసిందనేటువంటి నిందని మీ మీద హేమ వేసింది కాబట్టి ఆ గ్లడ్జ్ తో హేమాని ఇప్పుడు తూర్పార పడుతోంది. అంటే హేమ ఆడరా మీకు తెలుసా?
హేమ గారు ఎన్ని క్లబ్బులకి వెళ్తారు మీకు తెలుసా? తెలియదు. ఉమ్. నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఎవరు ఆడరు? కరాటే కలిగిన ఒక్కడే కనిపించింది మీకు. ప్రపంచం అంతా ఆడుతుంది. మీ ఇళ్ళల్లో ఆడుకుంటారు, ఇంకొకళ్ళ ఇళ్ళల్లో ఆడుకుంటారు, ఇంకొకళ్ళ ఇళ్ళల్లో ఆడుకుంటారు. అది పేకాట అనేది మన పర్సనల్, అది పర్సనల్ ఎంజాయ్మెంట్. పేకాట వల్ల ఎవరికి నష్టం లేదు, సమాజం పాడైపోవట్లేదు. దానివల్ల నేను ఎవరిని పాడు చేయట్లేదు, నా వల్ల ఎవరు పాడైపోవట్లేదు. పేకాట ఆడండి అని నేను పిలవట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరం కలిసి కూర్చొని ఆడుకుంటాం, అది ఆడుకున్నాము. కానీ మన వల్ల దానివల్ల ఎవరు సమాజంకి ఏమి నష్టం లేదు. నా డబ్బు పోతుంది, నా పరువు పోతుంది దొరికితే. అదే జరిగింది. ఇండస్ట్రీకి ఎక్కడ చెడ్డ పేరు వచ్చింది. పేకాట మేము సెట్లో కూడా ఆడుకునేవాళ్ళే. బ్రహ్మానందం గారు, అలీ గారు, మేమందరం ఆడాము అప్పట్లో. చిన్న ధర్మవరపు గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ గారు, మేమందరం కూర్చొని సరదాగా ఆడుకుంటే ఒక టైంలో వీళ్ళు పేకాట ఆడుకుంటే సరదాగా సీన్కి లేటుగా వస్తున్నారని చెప్పి అప్పుడు బ్యాన్ చేశారు పేకాట. సెట్లో కూడా ఆడుకున్నాం. మా అందరికి సరదా అది. కల్చర్ లేనప్పుడు మేమందరం కలిసి కూర్చొని భోజనాలు చేసేటప్పుడు అందరం భోజనం ముందు ఒక 1 hour బ్రేక్ టైం ఆట సరదా అండి అది. అందరం ఏంటి అది పెద్ద డబ్బులు కూడా కాదు. ఈవెన్ మేమందరం సరదాగా ఆడుకుంటాం. ఆట హీరోలు అందరూ సరదాగా ఆడుకునే ఆట అండి అది. ఇప్పుడు ఒకప్పుడు తొక్కుడు బిళ్ళలు, ఈ గోటి బిళ్ళలు ఆడుకునేవారు. ఆ తర్వాత కొనుక్కొని మారే లూడోలు వచ్చాయి. లూడోల తర్వాత ఏమంటారు దాన్ని, హౌసీలు, క్యాండీ క్రష్ హౌస్, ఇవన్నీ. అలాగే ఇది కూడా ఆడుకునేవాళ్ళం మేము. డబ్బులు కూడా కాదు పెద్దగా, 1 రూపీ, ₹1 అట్లా ఆడుకునేవాళ్ళం. ఊరికే బెట్టు, లేకపోతే బెట్టు కూడా లేకుండా ఏదైనా పార్టీ, ఏదైనా కేక్ తెప్పించాలి, లేకపోతే ఏదన్నా ఒక పిజ్జాస్ అవన్నీ అప్పుడు వచ్చిన కొత్తలో అలాంటివన్నీ పెట్టుకునే వాళ్ళం సరదా. వాళ్ళు ఏదైనా పెద్ద ఆర్టిస్టులు కాబట్టి మదర్ తీసుకునే వాళ్ళు కూడా కాదు సరదాగా మేమందరం కలిసి ఆడు. ఈవెన్ బాలయ్య బాబు మేమందరం కూర్చునేవాళ్ళం. అదేమి ఇది కాదండి. పేకాట్ ఇండస్ట్రీలో మామూలు సరదాగా ఆడుకుంటారు. నేను ఒక్కదాన్ని ఏంటి అసలు పెద్ద భూతంలో చూపిస్తారు, నాకు అర్థం కాదు. నేను ప్రపంచం అంతా ఉంది, దానివల్ల నా తప్పేముంది? నేను ఎప్పుడో దొరికాను, నేను నిర్దోషిగా అని చెప్పేసి 3 సంవత్సరాలు ఫైట్ చేశాను. అప్పుడు కూడా నేను ఇదవ్వలేదు. నన్ను దొరికించాలని ప్లాన్ చేసి పేకాట ఎపిసోడ్లో మీ నోటికి తాళం వేయాలని, మీ దూకుడుకి తాళం వేయాలని, లేకపోతే మీ కెరియర్ ని అప్స్ అండ్ డౌన్స్ లోకి నెట్టివేయాలని ఒక పేకాట ఎపిసోడ్ ని మీ చుట్టూ పెట్టేసి మిమ్మల్ని ట్రాప్ చేశారు, మిమ్మల్ని బలిపశువుని చేశారు ఒక ఆరోపణ ఉంది. బలిపశువు చేస్తే మాత్రం నేను ఫైటే చేశా. నేను అక్కడ కూడా ఫైట్ చేసి 3 years తిరిగాను కోర్టు చుట్టూ. నేను అప్పుడే 500 కడితే అప్పుడే ఆగిపోతుంది. నేను కట్టలేదు, లాస్ట్ వరకు చేసి మిగిలిన వాళ్ళందరూ బతిమాలితే ₹500 ఫైన్ కట్టమ్మా, 3 సంవత్సరాలు తిరిగాం, ఇంకా చాలమ్మా, నీ వల్ల మేము తిరగాలమ్మా, మేము కూడా ఉన్నాం తల్లి అని ఎవరో వేరే పక్కన ఉండే వాళ్ళెవరు ఉంటారు కదా దొరికిచ్చిన వాళ్ళు, వాళ్ళందరితో నేను అసలు అక్కడ లేను, చూడలేదు, నా చేతిలో కార్డు చూడలే పోలీసులు, ఏమీ లేదు, ఒక నింద. సరే ఓకే, నేను తీసుకుంటా, అక్కడ ఉన్న ప్లేస్ కరెక్ట్ కాదు. సో నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నేను వెళ్ళలేను కదా, పిలిస్తే వాళ్ళు అది నేను ఒప్పుకోవాలిగా, అది నా తప్పేగా, అది ఎక్కడున్నా. కాబట్టి నన్ను కూడా అంటారు. నేను 3 years ఫైట్ చేశాను, నేను వచ్చేసాను బయటికి. ఇప్పుడు నాకు కేసు లేదు, ఏమీ లేదు. బట్ ఈ నింద వేసిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఏమండి, ఎవరిని మెప్పిస్తూ బ్రతకలేం. ప్రపంచం అందరిని ఒకేసారి మీరు బ్రతికిచ్చేస్తారా? మెప్పించేస్తారా? మీరు మెప్పించలేరు. తిట్టేవాళ్ళు ఉంటారు, పోడేవాళ్ళు ఉంటారు. ఆడేవాడు అంటున్నాడని చెప్పి నా లైఫ్ నేను రూయిన్ చేసుకోలేను కదా. నేను హ్యాపీగా నేను మంచి చేశానో లేదో భగవంతుడికి తెలుసు. నేను చేసే మంచి అంటే ప్రజలకు తెలుసు. తెలియని వెధవులు కావాలని అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడినా మా ఇంట్లో ఏం చేస్తానో నన్ను చూసి అందరికీ నా లైఫ్ ఇదే నేను చూపించుకొని ఎందుకు సజెషన్ ఇవ్వాలి? ఏం పని ఉంది నాకు? నేను ఏమైనా చేసుకుంటాను నా పర్సనల్. నేను సమాజానికి ఏమైనా హానికరమైన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తే నన్ను పాయింట్ అవుట్ చేయాలి, అది పద్ధతి. నేను సమాజానికి మంచి పనులు చేస్తూ వెళ్తూ నా పర్సనల్ నేను లైఫ్ చెడగొట్టుకుంటాను, మీకేం పని? అంతే కదా, ఎవరికైనా. సమాజానికి నేను హానికరంగా ఉంటే నన్ను పాయింట్ అవుట్ చేయండి. ఎస్, నేను యూఆర్ డూయింగ్ రాంగ్ అని చెప్పండి, యూఆర్ డూయింగ్ రాంగ్ అని చెప్పండి. అప్పుడు నేను ఏదో ఒక విధంగా అవునండి తప్పు, లేకపోతే లేదు కాదు దబాయిస్తాను, లేదు తప్పు. నేను అలా చేయలేదే. నేను ప్యాకెట్ దొరికినప్పుడు నేను ఒప్పుకున్నా, నేనే చెప్పుకున్నా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. నా తప్పు ఎక్కడుంది? అక్కడ అయిపోయింది, జరిగిపోయింది. అది పెద్ద ఇష్యూ కదా, అందరూ ఆడతారు. అలాగే నేను ఇప్పుడు వాళ్ళందరూ దొరకలేదు, నేను దొరికాను. ఇప్పుడు నేను దొంగను కాబట్టి దొరికాను అనుకోండి. వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఇస్, స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్, కాకతాళీయం అనుకుంటున్నారా ఎపిసోడ్ అంతా, లేకపోతే ఒక ట్రాప్ వేసి మిమ్మల్ని ఇరికిచ్చారని చెప్పి అనుకుంటున్నారా? అప్పుడు అయిపోయిందండి. 15లో అయిందని నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదు, మీరు చెప్తే. ఎక్కువ కాన్సంట్రేషన్ కూడా పెట్టుకోవాలి. అసలు అది నేను ఇలా తీసి ఇలా వదిలేసాను. నేను అసలు నాకేం సంబంధం? ఇప్పుడు నాకు నా లైఫ్లో ఇది జరగాలి, మంచి జరిగే చెడు జరిగే, నా మీద నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి నేనంటే పడినవాడికి ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు కూడా పడనోళ్ళు చాలా మంది ఉన్నారు, ఎన్నోసార్లు ట్రై చేశారు. లాస్ట్ ఇయర్ ఆ ఇన్సిడెంట్ అప్పుడు కూడా కొంచెం ట్రై చేశారు. నేను మళ్ళీ డైరెక్ట్ కలెక్టర్ గారిని క్వశ్చన్ చేసి వెళ్ళి కూర్చొని హాట్ సీట్లో మీలా ఎదురు కూర్చొని కలెక్టర్ గారు ఎదురుగా మాట్లాడి బయటకు వచ్చి నేను ఎదుర్కొని విచారణ క్లీన్ చెడ్తో బయటకు వచ్చింది. నా దగ్గర పేపర్లో కూడా వచ్చింది. నా మీద ఎన్ని వేసారు, ఒక అరగంట, నేను గంట కనిపించకపోతే. నేను వెళ్ళింది ఎందుకు? తల్లిదండ్రులు తీసుకురావడానికి, అది ఎవరికి తెలియదు. సో నా మీద ఎన్ని వేలు అన్ని రకాలుగా ట్రయల్ చేశారు.
నేను తప్పు చేస్తే భయపడాలి. నేను మా తప్పు అసోసియేషన్లో కానీ టాలీవుడ్ పెద్దలు కానీ టాలీవుడ్లో చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ ఎవ్వరూ మీ మీద రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకని హేమ చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు ఆ ఎపిసోడ్లో? నాకు తెలియదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? లేదండి, ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఆవిడ రియాక్ట్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఇంటర్వ్యూలో ఆవిడ రియాక్ట్ అవ్వడం చూశాను. ఇలాగే ఇంటర్వ్యూలో అడిగి ఇరికిస్తారు. ఆమె రియాక్ట్ అవ్వాలని ఏమంటే కరాటే కళ్యాణి గారు అని తీస్తేనే ఆవిడ తీస్తుంది. ఇప్పుడు మీరు హేమ అంటే నేను మాట్లాడతాను, మీరు ఇంకోటి పేరు తీస్తేనే మాట్లాడతాను, లేదా నాకేం పని? అలాగే అడిగి ఆ మాట్లాడిన మాటలే మాకు పెరుగుతాయి తప్ప అసలు ఆవిడకేం పని. లేకపోతే అప్పుడు ఇంటర్వ్యూలో అడిగారు ఆవిడని, ఆవిడ చెప్పింది. ఇప్పుడు మీరు నన్ను అలాగ అడుగుతున్నారు, నేను అలాగే చెప్తున్నాను, సేమ్ అంతే. తనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినటువంటి పోలీసులతో కూడా వాగ్వివాదానికి దిగారు విన్నాను హేమ. ఇట్స్ ట్రూ. ఇప్పుడు సమయం వచ్చింది, నేనేం మాట్లాడలేకపోతున్నాను, తర్వాత మీడియా సంగతి పోలీసుల సంగతి చెప్తారంటూ ఆమె విసురుగా వెళ్ళిపోయారు. తర్వాత ఒక సూసైడ్ డ్రామా, నా పేరు బయటికి తీసుకువస్తే నేను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా హేమ బెదిరించారు. ఇది వాస్తవం. అంటే ఏంటి, తనను ఎవరో పట్టుకోలేనటువంటి ధీమానా? ఒకవేళ పట్టుకున్నా కూడా టాలీవుడ్ పెద్దలో లేకపోతే వ్యాపారవేత్తలో ప్రముఖులో తీసుకువస్తారనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం. ఇది చిన్న ఇష్యూ కాదు కదండి తీసుకొచ్చేయడానికి. ఎక్కడ ఎవరు కాపాడలేరు. ఇది చాలా పెద్ద. డ్రగ్స్ అనేది చిన్న ప్యాకాట 0లో ఉందనుకోండి, డ్రగ్స్ 100లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కదా. మీరు ప్యాకాట గురించి మాట్లాడుతున్నారు. సో 0 పోనీ 1 అనుకుందాం ప్యాకాట, ఇది 100, పక్కన 2 సున్నాలు యాడ్ అయ్యాయి. సో ఆ ఇష్యూకి ఈ ఇష్యూకి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. సో ఆ విధంగా మాట్లాడిన ఆవిడ నా గురించి మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడాను అనడానికి, నాకు ఒక ఆడపిల్ల ఆవిడికి ఎలాగ ఉందో నాకు కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా ఆడపిల్ల, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఆవిడ చేసిన దానివల్ల ఇండస్ట్రీ అందరినీ కూడా అంటున్నారు కన్నడ ఇండస్ట్రీ అని, అది పెయిన్ కూడా ఉంది. ఒకళ్ళ వల్ల అందరికీ ఆపాదిస్తున్నారని. ఇండస్ట్రీలో మంచి ఉంది, చెడు ఉంది. అలాగే నాణ్యానికి అటు ఇటు 2 బొమ్మ బొరుసు ఉంటాయి. ఇప్పుడు తప్పు లేకపోతే ఒప్పు 2 ఎక్కడైనా ఉంటాయి. ఒక ఇండస్ట్రీలో ఉంటాయా? మీ జర్నలిజంలో ఉంటుంది, చెడవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి ప్లేస్లో ఉంది. సో ఇండస్ట్రీకి ఆపాదిస్తారు. ఎందుకంటే మేము వాళ్ళ కళల ప్రపంచంలో మేము ఉంటామా, వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఆనందిస్తూ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్గా ఫీల్ అవుతారు కాబట్టి. సో మేము దొరికిపోతూ, మేము బలైపోతూ, మా జీవితాలు నాశనం అయిపోతూ మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అన్ని విధాలకు. అది మా లైఫ్స్. అలాంటి వాటిలో ఆమె దొరకడం వల్ల ఏదైనా ఇండస్ట్రీ టాలీవుడ్ మీద మొత్తం మీద పడింది. ఇప్పుడు ఎక్కువ టాలీవుడ్ వాళ్ళు దొరికారు అక్కడ ఇక్కడ. ఏం టాలీవుడ్ ఎందుకంటారు? అక్కడ టెకీస్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు అడగరు ఇంటర్వ్యూస్? అక్కడ పక్కన మన ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు అడగరు? మీతో పోల్చుకుంటే మీ అంత పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు కాదు కదా, బహుశా అటెన్షన్ మీ మీదే ఉంటుంది కదా. అందుకనే మాకు ఎక్కడ ప్రైవేట్ లైఫ్ లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నేను ఏదో ఊరు వెళ్ళినా కూడా నాకు ఎక్కడైనా నేను ఫొటోస్ గీటోస్ అన్నీ మాకు ఎక్కడ ఉంటుంది. మేము ఏం మూలకి వెళ్ళినా దొరుకుతాం. సో అలాగే ఆవిడ గురించి కూడా అప్పుడు ఆవిడ పేరు మార్చుకొని మరీ వెళ్ళారు. ఆవిడ ఒరిజినల్ పేరు అదే కృష్ణవేణి. సో పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఈవిడ హేమ అండి ఆర్టిస్ట్ అని ఎక్కడో లీక్ చేస్తారు. వాళ్ళు కన్నడ వాళ్ళకి తెలియకపోయినా ఎవరో ఒకరు చూస్తారు కదా సినిమా ఈవిడవి. సో ఎలాగో బయటకు వచ్చింది. మొత్తానికి అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ పాజిటివ్ అని చెప్పారు, డ్రగ్స్ ఉన్నాయి బాడీలో అని. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి? వాళ్ళని విక్టిమ్ గా చేసి వాళ్ళని ఏమైనా కౌన్సిలింగ్ పంపిస్తారు, ఏం చేస్తుంది చూడాలి. బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ లో హేమ ఇరుక్కున్నారా లేకపోతే ఇరికించబడ్డారా? మీ స్ట్రైట్ ఆన్సర్. ఇరుక్కున్నారు. ఇరికించబడదు. ఆవిడ ఇరికించే అంత ఎవరికి లేదు. ఆవిడ ఇరికిచ్చేస్తారు ఎవరినైనా కావాలంటే. అంత క్లియర్. ఎందుకంటే ఆవిడ ఎవరినైనా ఇరికిస్తుంది, కానీ ఆవిడని ఎవరు ఇరికిస్తారు? దేనికి ఇరికిస్తారు? అసలు ఏముంటుంది? అయినా ఈవిడ వెళ్ళకపోతే ఇక్కడున్న అసలు ఆవిడ చేసిన తప్పంతా అదే కదా. అమాయకత్వము, పిచ్చితనము ఏంటో. నేను మేనేజ్ చేసేస్తాను, కన్నడ మీడియా కదా, ఇక్కడ తెలుగు మీడియాని మేనేజ్ చేస్తాను అనుకుని సెల్ఫీ నేను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుతానని ఏదో తీసుకొని ఒక వీడియో చేసి పట్టేసి నేను మెసేజ్ కూడా చేశాను ఆవిడకి. వెంటనే తెలిసిన వెంటనే అక్క నిజమా అని. నో రెస్పాన్స్. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. వేరే విలేకరు అడిగారు, నెంబర్ ఇచ్చాను. ఆయన మాట్లాడినప్పుడు సెల్ఫీ ఇస్తానన్నారండి, మీకు కూడా పెడతానా? ఓకే పెట్టండి అన్నాను. అంతే, అంతవరకే. అంతే అయింది. మా అసోసియేషన్ మీటింగ్స్ లో కానీ కొన్ని టాలీవుడ్ కు సంబంధించిన కార్యక్రమాల్లో కానీ మీరు చెప్పినట్లు చాలా మంది చెప్పకపోవచ్చు, చాలా మంది జర్నలిస్టులు చెప్పకపోవచ్చు, కానీ హేమ కాస్త చనువు తీసుకునే మాట వాస్తవమే, ఎవరికైనా అర్థమవుతుంది. ఆమె అలా తీసుకుంటుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా, అతి చనువుగా కాస్త ఓవర్గా మాట్లాడుతుందని తెలిసినప్పటికీ కూడా టాలీవుడ్ పెద్దలు నియంత్రించలేకపోయారు, నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఒక కామెంట్. మీరు ఒప్పుకుంటారు దీన్ని? ఎందుకు నియంత్రించలేదు అంటే, నోరు పెద్దగా పెట్టేసుకొని అందరి మీద నేనే మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతానంటే నోరున్న వాళ్ళని ఎవరు కూడా ఎక్కువగా ఇది చేయరంటారు కదా. కొంచెం ఆవిడ ఎక్కువ నోరు పెట్టేసుకొని పడిపోతుంది, అందరూ అంటారు కదా. ఎందుకు ఈవిడతో మనకు అన్నట్టుగా వదిలేస్తారు అంతే. మనకు అవసరం లేదు కదా. ఆవిడ పనేది ఆవిడ చేసుకొని సర్లే ఆ టైంలో మాట్లాడుతారు. తర్వాత మళ్ళీ మరి ఆవిడ ఎవరితో ఎలా ఉంటారో మనకు అనవసరం అండి. ఆ టైంకి మాత్రం అన్నిట్లో కెమెరా ముందు ఈవిడే కనబడాలి, కెమెరా ముందు ఏదో ఒక జిమ్మికి జరుగుతుంది ఆవిడ వల్ల.
సో అవన్నీ తెలుసు అందరికీ, తెలుసు. ఇరిటేషన్ కూడా ఫీల్ అవుతారు, అది కామన్గా తెలిసింది అందరికీ. చూస్తుంటాం కదా, మేము పక్కన ఉండే మాటలు వింటుంటాం కదా, అవన్నీ లోపల ఉంటాయండి. బయటికి మాత్రం అందరూ అన్నే నవ్వుతారు, లోపల ఉంటుంది అందరికీ. సరే, ఎవరైనా లోపల సంతోషించే వాళ్ళు ఎంతమందో, బాధపడే వాళ్ళు ఎంతమందో పక్కన పెడితే ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ నేమ్ వచ్చిందని బాధపడాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు ఏంటంటే ఎవరో తెలుసు, బయటకు వస్తేనే తెలుస్తుంది అంతే. ఇప్పుడు ఆవిడ బయటపడతారు. నేనైతే మొన్నటి వరకు కూడా ఆవిడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారని నేను కూడా నమ్మలేదు. ఏదో చిన్న చిన్నగా సరదాగా పేకాడుకుంటారు, ఏదో మామూలుగా అందరం కలిసి గ్రూపింగ్, ఏదో మామూలు కూర్చొని ఏదో సరదాగా ఏదో మేము మందు అలవాటు అయిందేమో, ఆ ముందు తాగేది కాదంటారు, నువ్వేమో అలవాటు అయింది అట్లా అనుకుంటాం కదా, అంతే. పార్టీలో ఏదో సరదాగా జ్యూస్ గీసి తాగినా కూడా మందు తాగేమంటారు. ఇప్పుడు వాటర్ లాగే ఉంటాయి కొన్ని మందులు అని చెప్పేసి కూడా చెప్తారు. సో అట్లాంటివి కూడా మరి తాగితే ఎవరు తెలిసి వాటర్ అని అనుకుంటారు. మిమ్మల్ని ఎవరు పార్టీలకు పిలవరా? నేను వెళ్ళను, నాకు అలవాట్లేదు. మీరు తాగరానా, లేకపోతే మీ నోరు పెద్దనేటువంటి భయమా? నా నోరు పెద్దదైనా నేను కాజ్ కోసం ఫైట్ చేస్తాను. నేను ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ చేస్తే నన్ను కూడా స్ట్రైట్గానే మాట్లాడతా ఎవరితోనన్నా. నేనేమి తప్పులు వెనకటి ముందోటి ఎప్పుడు మాట్లాడింది మీరు చూసుంటారు, ఏదున్నా నిజంగానే మాట్లాడతా. నన్ను పిలవరు అంటే నాకు ఆ కల్చర్ అలవాట్లేదు, అది లేదు నాకు ఇష్టం. ఏమండి, ఒకసారి మందులోనో వీటిలోనో మత్తుల్లోనో అలవాటు పడిన వాళ్ళు వెతుక్కోనని వెళ్ళిపోతారండి. వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తారు, వాళ్ళు అలా అయిపోతారు. నాకు పేకాట అలవాటు ఉంది, పిలిస్తే ఎక్కడికి వెళ్ళాను, నేను దొరికానా లేదా? సింపుల్ ఎగ్జాంపుల్. మరి నాకు అలవాటు ఉండింది అప్పుడు, ఇప్పుడు నేను మానుకున్నాను. ఇప్పుడు నన్ను ఎవరు పిలిచి నేను రానని చెప్తున్నా. ఎందుకు? నాకు మానేశాను నేను, నాకు అది నచ్చలేదు ఆ ఎపిసోడ్, నా మీద బ్యాడ్ ఇది పడింది, నాకు మానేస్తే అయిపోయింది. ఎందుకు దానికోసం నా లైఫ్ని ప్రతిసారి ఒక దీనిలో అయినా అది తగ్గదు ఆ మచ్చ, అవసరం లేదు. దానివల్ల నాకు వచ్చింది ఏముంది? బ్యాడ్ నేమ్ తప్ప. ఫోన్లో ఒక చిన్న వీక్నెస్, ఆ వీక్నెస్ వదిలేసాను నేను, అయిపోయింది. ఇక్కడ క్లబ్స్ బ్యాన్ అయిపోతే బెంగళూరులో ఆవిడ ఆడింది, నేను ఆడాను. అలా అయితే బెంగళూరులోనే ఆడుకునేవాళ్ళు, బెంగళూరులో ఫ్రీగా ప్యాకెట్ ఆడుకోవచ్చు, అక్కడ ఇప్పటికీ ఉంటాయి క్లబ్స్. క్లబ్స్ అక్కడ బెంగళూరులో బాగా ఫ్రీగా ఉండేవి. ఈ కర్ణాటక బోర్డర్స్లో కూడా పెట్టి నడిపించేవారు కూడా చాలా మంది, పిలుస్తారు. ఎందుకంటే సెలబ్రిటీస్ అన్నిటికీ పిలుస్తారు చూడండి ఓపెనింగ్స్కి, అలా మమ్మల్ని కూడా పిలిచేవారు. ఆట డబ్బులు వాళ్ళు, మీరు ఆడితే మాకు కూడా జనం వస్తారు, అట్లా పిలిచేవారు అప్పట్లో. నాకు స్టార్టింగ్లో ఇవన్నీ తెలిసేవి కదా, సరదా కదా ప్యాకెట్ పిలిస్తే వెళ్ళిపోతాం అనమాట, అలా ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా అలాగే. నేను పార్టీలు, పబ్బులు, నాకు పబ్బు పార్టీ ఇవి నాకు నచ్చవండి. మందు ఈ వైపు నేను అసలు 24 సంవత్సరాల ఇండస్ట్రీలోకి వచ్చి నేను ఏ రోజు మీరు నన్ను ఏ పార్టీలో అంటే ఏదన్నా గెట్ టుగెదర్ పార్టీస్, ఎవరైనా సోషల్గా మామూలుగా ఏదైనా ఈ ఎలక్షన్స్ టైంలో పెడతారు కదా, నరేష్ గారు వీళ్ళు మోహన్ బాబు గారు వాటికి వెళ్తాం. వాటిలో కూడా మందు ఉంటుంది, వాళ్ళందరూ తాగొచ్చు. కానీ నేను తినేసి వస్తాను, లేకపోతే అసలు మ్యాక్సిమం తినకుండానే వస్తాను. ఎందుకంటే నాకు అస్సలు పడని జోనర్ అది, అస్సలు నచ్చదు. కాబట్టి నన్ను ఎవరు పిలవరు, నేను వెళ్ళను, నాకు తెలియదు. రేవ్ పార్టీలో డ్రగ్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి హేమ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. దీంతో పాటుగా దీనికి ముందు కూడా ఆమె మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది ఆమెని ది బెస్ట్ అండ్ గుడ్ ఆర్గనైజర్స్ అంటారు, చాలా మీడియేటింగ్ చేయడంలో దిట్ట, ల్యాబింగ్ చేయడంలో దిట్ట అంటారు. కొన్ని నేను చెప్పలేనటువంటి పదాలు కూడా విన్నాను. మీరు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి, నా హేమ మీద కాకుండా పర్సనల్ గ్లడ్జ్ మీకు లేదంటున్నారు. హేమ ఇలాంటి పనులు చేసిందా, చేయించిందా? హేమ లాంటి వాళ్ళు ఇంకొక బ్యాచ్ ఒక నలుగురు ఉన్నారా లేదా? వాళ్ళ గురించి ఒక బ్యాచ్ ఉందని నేను కూడా అంటే మీలాగా విన్నమాటలే. ఆ బ్యాచ్ అంతా లాబింగ్ బ్యాచ్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి క్యారెక్టర్స్ కావాలని కానీ, ఎవరైనా డైరెక్టర్స్ ఉంటారు కదా, ఈ డైరెక్టర్స్కి కొంతమంది పేర్లు చెప్పక్కర్లేదు, పేర్లు నాకు తెలియదు కూడా. సో నేను విన్నదే మీలాగే విన్నమాట ఏంటంటే, ఫోన్ కాల్స్ చేసి ఆ డైరెక్టర్స్తో మాట్లాడతారు, నా క్యారెక్టర్ లేదా అని ఇలా లాబింగ్స్ చేసుకుంటారు, మాట్లాడతారు. కొంచెం వాళ్ళని ఏదో విధంగా బడా వ్యాపారవేత్తలని, సినిమా రంగంలో ఉన్నటువంటి ఫైనాన్షియర్లని, సినిమా వాళ్ళతో స్నేహం చేయాలనే మోజు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొంతమంది అమ్మాయిలను ఎరవేయటము, లేకపోతే అవకాశాలు రావాలనుకున్నటువంటి వాళ్ళ కోసం ఇలా దిట్ట అనేటువంటి ఆరోపణ అయితే దొరుకుతారు కదా. ఒకవేళ అది ఉంటే ఇప్పుడు ఈ లాగేటప్పుడు ఇది ఏదైతే ఉందో, మన తీగ లాగితే డొంక కదిలిందని అవి కూడా వస్తాయి. మీరు వెయిట్ చేయండి. బయటికి రాకపోయి ఉండొచ్చు, బయటికి రాలేకపోయి విని ఉండడం ఏముండండి. మీలాగా నేను కబుర్లు చాలా చెప్తారు, వింటాం. కానీ అది మనం చూస్తేనే నమ్మాలంట. ఇప్పుడు డ్రగ్స్ లో కనిపించినప్పుడు అవునండి డ్రగ్స్ తీసుకున్నారు, అది ఏదో ఎడిక్ట్ అయినట్టున్నారు అని అనుకుంటాం. అదేదో మనం మాట్లాడతాం, అది తప్పే, చాలా పెద్ద తప్పు. ఈ అమ్మాయిలు అది ఇది సప్లైంగ్ అని ఎవరో ఒక అమ్మాయి కూడా చెప్తోంది. ఇప్పుడు ఆవిడ కాబట్టి తమన్నా సింహాద్రి డైరెక్ట్ గానే వేసింది వీడియోలో మీరు చూసుంటారు, ఇంటర్వ్యూ చేశారు. ఆవిడ డైరెక్ట్ చెప్తుంది అమ్మాయిల్ని వాళ్ళ వేస్తుంది అంటే. ఆవిడేం చూసిందో, ఆవిడకున్న స్నేహంలో చూసుంటే ఆవిడ చెప్పాలి. మరి ఆవిడ అంత స్ట్రైట్ గా చెప్తున్నారంటే వాళ్ళ
వాళ్ళు వస్తారేమో బయటికి. ఉమ్, మరి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆరోపణలు ఆటోమేటిక్గా నిరూపించుకుంటారు. నేను విన్నవి ఏంటంటే ఫోన్లు చేసి క్యారెక్టర్స్ తెప్పించుకుంటారు అని వాళ్ళు అంతవరకు. ఒక సినిమా కొత్త సినిమా స్టార్ట్ అయితే వీళ్ళకి కొంతమంది మంచి క్యారెక్టర్స్ పడతాయి, తెప్పించుకోవటం ఇన్ ద సెన్స్ లాబింగ్స్ అన్ని విధాలుగా ఉంటుందని విన్నాను అంతే. అది నాకు నేను చూడలేదు కాబట్టి నేను విన్నదే, మీరు అడిగింది నేను చెప్పాను, విన్నదే నేను చెప్పాను. నేను చూడలేదు అంత అంత ఇంటిమసీ లేదు నాకు వాళ్ళతో. ఓకే. ఎందుకంటే ఒక బ్యాచ్ ఉంటారండి. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండరు, నాకేమైనా పార్టీయింగ్ సోషల్ గ్యాదరింగ్స్ నాకు లేవు. నేను ఎక్కడ ఎవరితో ఎక్కడ మీకు కనిపించింది లేదు, నేను వెళ్ళను అసలు. మీరు నా ఫేస్బుక్ ఇన్స్టా అన్నీ చెక్ చేసుకోండి. నా ఓన్ ఉంటే, నా సెల్ఫీలు ఉంటే, నా తమ్ముళ్ళు నా పక్కన ఎవరైనా వచ్చి నన్ను అభిమానించడం, మా తమ్ముడు మా ఫ్యామిలీసే నా ఫ్యాన్స్ ఎవరైనా. నేను ఎక్కడైనా బయట ఏ నైట్ పార్టీలో బయట అక్కడో ఇక్కడో ఏ కిటీ పార్టీలో ఎక్కడ లేను, ఎవరితోనే ఏముండదు. నా ఫోన్స్లో మీరు ఎవరితో మాట్లాడింది ఉండదు, నాకు లేదు. అది నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను ఒక దీనిలో మీరు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదంతా దైవత్వం గురించి ఎక్కువ ఆలోచించే మెంటాలిటీ మా ఫ్యామిలీ అందరిది. అదే మైండ్లో ఉంటాము. ఎక్కువ సంగీతం సాహిత్యం మీద వచ్చాం కాబట్టి అదే ఉంటుంది మైండ్లో. ఇవి రావు, ఇవి వెళ్ళం మేము. మా ఇంట్లో ఎవరికి అలవాటు, మా తమ్ముళ్ళకి అలవాట్లేదు. నాకు 2 తమ్ముళ్ళు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, అంటే అంత మంచి క్వాలిటీస్, మంచి డైరెక్టర్ అబ్బాయి నాకన్నా 1.5 years చిన్నోడు మా పెద్ద తమ్ముడు. వాడికి ఒక బాబు కూడా చిన్నవాడు, ఇప్పుడు మాస్టర్స్ చేశాడు. వాడికి ఇంకా 24 years కూడా రాలే మా చిన్న తమ్ముడికి. సో ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళకి ఎవరికి లేదు. మా తమ్ముళ్ళు ఎప్పుడు పబ్బులకి వెళ్ళింది లేదు, మా ఫ్యామిలీలోనే లేదు, అది మాకు అలవాటే లేదు. మా నాన్నగారు మేమందరం పెరిగిన వాతావరణం బట్టే వస్తుంది ఎవరికైనా. నేను కలిసి మా పిల్లల్ని అలాగే మేము ఎవరికైనా, మా తమ్ముడు కానీ తమ్ముడు కొడుకు కానీ, మా తమ్ముడు కొడుకు అద్భుతంగా పాడతాడు. ఇంత పిల్లోడు ఇప్పుడు డిప్లొమాకి వెళ్ళిపోతాడు, అంటే సర్టిఫికేట్కి వెళ్తాడు. ఎంత వాడు 6th class పిల్లోడు. ఆ పిల్లడు పాడితే మీరు మెస్మరైజ్ అయిపోతారు అని చెప్తున్నా. ఫ్యామిలీలో వచ్చిందండి, మాకు అలవాట్లేదు, మేము వెళ్ళాం. ఫిలిం ఇండస్ట్రీ అంటేనే రంగుల లోకం, లావిష్ లైఫ్. తెర మీద కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడే జనము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఖచ్చితంగా లావిష్ లైఫ్కి ఎక్కడొక్కడ ఆకర్షణ అవుతూ ఉంటాం. హేమ లాంటి వాళ్ళని చూసినప్పుడు, లేకపోతే మరికొంతమంది వాళ్ళని చూసినప్పుడు తప్పేంటి వాళ్ళ బ్యాచ్లో చేరితే తప్పేంటి అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు అనిపించలేదా? అట్లా ఎరవేసే ప్రయత్నం వాళ్ళు ఎవరు చేయలేదా? మనం 4 సార్లు వాళ్ళతో కలిస్తే పడతాము, లేకపోతే వెళ్తాము, ఏమైనా చేస్తామేమో. నాకు ఎవరైనా మాట్లాడతారండి, దానికే ఉంది. మాట్లాడితే నేను మాట్లాడతాను, కానీ నేను వెళ్ళి వాళ్ళతో పార్టీస్లో కూర్చోక్కర్లేదు, తాగక్కర్లేదు, తిరగక్కర్లేదు, వాళ్ళతో అన్ని పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఇంట్రెస్ట్ నాకు ఉండాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని పాడు చేయాలంటే మీకంటూ ఒకటి ఉంది, ఇక్కడ ఒక విల్ పవర్ ఉంది. మీరు పాడైపోదామని మనసులో ఉంటేనే ఎవరైనా పాడు చేయగలరు. ఎగ్జాక్ట్లీ కదా. మనం అవ్వకూడదు అనుకున్నాడు మీరు కాదు, తల్లో జేజం వచ్చినా మార్చలేరు. 24 years నుంచి నన్ను మార్చలేకపోయారు. నన్ను పెద్ద పెద్ద పార్టీలు చూస్తున్నాను, నేను నా కళ్ళ ముందు పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద సక్సెస్ మీట్స్ చూసుంటాము, పబ్లో అయ్యి ఉంటాయి. నేను వెళ్ళినా నా పని అక్కడ వరకే, సినిమా పనే అక్కడ కూడా సినిమా పనే. అనిల్ రావిపూడి గారు ఒక సినిమాలో చేశారు, ఒక పార్టీ లాగా అందరికి భోజనాలన్నీ పిలిచి అక్కడికి వెళ్ళాం అంతే. అక్కడ కూడా నేనేం చేసింది లేదు, అది కూడా అందరికీ తెలుసు. ఏంటంటే మీరు తాగరు, నన్ను అందరూ అలాగే అడుగుతారు, నాకు అలవాటే లేదు, నమ్మరు. నాతో 4 రోజులు ఉండండి, మీకు తెలుస్తుంది నా మెంటాలిటీ ఏంటో. నేను గట్టిగా మాట్లాడినంత మాత్రాన నేను కొన్ని సూర్యకాంతం గారిలో గయ్యాలనుకోండి, నష్టమేం లేదు. నేను ఆవిడ ఎలాగో నేను అలాగే అందరికి వండి పెట్టాలి, అందరు తినాలి. ఈ కరోనా టైంలో హెల్ప్ గోరక్ష చేయాలి, లేకపోతే సినిమాల గురించి ఇలా మాట్లాడకూడదు, అన్నిట్లో ఫైట్లకి వెళ్తాను నేను. నాకేం రాదు, ఎందుకంటే నేను సింగిల్ ఉమెన్, నాకు భయం లేదు, నన్ను ఎవరు అడ్డరు. పార్టీ యానిమల్ గా లేకపోతే, సోషల్ గా మూవ్మెంట్ లేకపోతే, చనువుగా లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు, ఫ్యూచర్ అసాధ్యం కదా కళ్యాణి గారు. టాలెంట్ ఉంటే ఎవరు తొక్కుతారు సార్? టాలెంట్ అది మెయిన్. టాలెంట్ లేకుండా మిమ్మల్ని ఎవరు పైకి తీసుకురారు. ఒక బయట జార్చేసి మొత్తం షో చేసేసి బయటంతా పడేసి బాడీ అంతా అలా ఎంతకాలం చేయగలరు? డబ్బులు సంపాదిస్తారేమో వాళ్ళు, క్యారెక్టర్స్ రావు. ఒక్క క్యారెక్టర్ వస్తుంది, తర్వాత నుంచి ఎక్కడ వస్తే వచ్చినా సరే అందులో నిలబడలేరుగా మీరు. ఎవరికో లక్ ఉంటే వాళ్ళు సూడు ఎక్కడ ఉంటే పైకి వెళ్ళాలి తప్ప, టాలెంట్తో వచ్చిన వాళ్ళు ఎప్పుడు పొగరగానే ఉంటారు. టాలెంట్తోనే పైకి వచ్చాం, మేము ఎక్కడ తలంచలేదు అనుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు. ముఖ్యంగా నేను ఎప్పుడు టాలెంట్తో వచ్చాను, ఓపెన్గా నేను ఒప్పుకుంటా. నేను ఎవరిని లాబింగ్ చేసుకోలేదు, చేస్తే ఫ్రీగా బోల్డ్ సంపాదించుకోవచ్చు, నేను చేయను, అవసరం లేదు. నా టాలెంట్ నాకుంది, నా టాలెంట్ నన్ను ఎప్పుడు నిలబెడుతుంది, నా నిజాయితీ నన్ను ఎప్పుడు నిలబెడుతుంది. నిజం మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి టాలీవుడ్లో మీకు అవకాశాలు లేవనే చెప్పాలి. వాళ్లకు కావాల్సినటువంటి టాలెంట్ మీ దగ్గర లేదా, లేకపోతే తొక్కేస్తున్నారా? ఏమోనండి, అది నాకు తెలియదు. మీకేమి వచ్చిందో న్యూస్, కానీ నన్ను తొక్కడం అయితే చేశారో లేదో నాకు తెలియదు. తొక్కితే పర్వాలేదండి, నాకేం భయం లేదు. ఎందుకో చెప్పమంటారా? సీరియల్స్ నాకు డబ్బులు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇప్పుడు అందరూ ఫ్రీగా చేసేస్తున్నారు చాలా వరకు. ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో ఉన్న వాళ్ళు
ఓకే. ఈ ఎలాగో వచ్చి కొంచెం లాబింగ్స్ చేసుకునేవాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళకి తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఇన్‌స్టాలో చూసి పిక్ చేసిన వాళ్ళు. ఇప్పుడు నేను 50,000 తీసుకుంటాను పర్ డే అనుకోండి. హ్మ్. నన్నెందుకు పెట్టుకుంటారు? 10,000కి వచ్చేవాళ్ళు పెట్టుకుంటారు. హ్మ్. టాలెంట్ కానీ మీ టాలెంట్ యెస్. మిమ్మల్ని వాళ్ళు భర్తీ చేయలేరు కదా! ఎగ్జాక్ట్‌లీ. కానీ ఇప్పుడంతా డబ్బు, ఎవరైనా సరే మనం ఇస్తున్నాం లైఫ్ అనే పొగరుంది కొంతమందికి. అలానే వస్తుంది. మనం ఓకే. వాళ్ళకిచ్చేదేంటి? వాళ్ళకి మనం ఇచ్చి లైఫ్ ఇస్తున్నాం కాబట్టి ఆళ్ళు చేసేస్తున్నారు అయిపోయింది. వీళ్ళని పెట్టుకోకపోతే ఏంటి? ఎవరినైనా ఏవో అంటారు కదా! ఎవరిని నిలబెట్టినా సరే ఓట్లేస్తారన్నట్టుగా హ్మ్. అలాగా వీళ్ళు కూడా మేము ఎవరిని పెడితే అదే సినిమా అనే ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల ఇవ్వకపోవచ్చు. కావాలి నా క్యారెక్టర్ నేనే కావాలి అనే రిక్వైర్మెంట్ తప్పకుండా ఇండస్ట్రీకి వస్తది. హ్మ్. వచ్చిన రోజు నన్ను తీసుకెళ్తారు. అలాంటి క్యారెక్టర్స్ నేనే చేస్తున్నాను. ఎవరో పెద్ద డైరెక్టర్స్ ఈ అమ్మాయి టాలెంటెడ్ ఈ అమ్మాయిని తీసుకోవాలనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ నన్ను ఊహించుకున్నప్పుడు నన్నే పిలుస్తున్నారు. వాటికి వెళ్తున్నాను. చిన్నవి అంటారా? ఇప్పుడు అసలు సినిమాలు మామూలుగా ఎవరికున్నాయి చెప్పండి? పోనీ నాకు వదిలేయండి. పోనీ ఎవరికున్నాయి సినిమాలు చూపించండి మీరు. హ్మ్. అంటే నన్నే అంటున్నారు కదా మీరు. నన్ను వదిలేయండి. ఎవరికి సినిమాలున్నాయి? హ్మ్. ఎవరికీ లేవు. చాలా తగ్గిపోయినాయి. సినిమాలే తగ్గిపోయినాయి. అవును. ఓటీటీలు, ఏవో ఈ యూట్యూబ్‌లు అవే ఎక్కువైపోయినాయి. హ్మ్. ఇంకెక్కడున్నాయి మీకు సినిమా థియేటర్స్ పెద్ద కొన్ని పెద్ద సినిమాలు ఇప్పుడు ఆడుతున్నాయి. అవే సంతోషం. వాటిలో వస్తే సంతోషం. లేకపోతే లేదు. లేకపోయినా నాకొకటుందండి. నేను డైరెక్షన్ చేస్తాను. నా క్యారెక్టర్ నేను డిజైన్ చేసుకుంటాను. మన వాళ్ళు ఎప్పుడు పొరుగుంటి పుల్లకూర రుచని హ్మ్. నా క్యారెక్టర్ నేను చేసి ఒక్కసారి స్క్రీన్ పైన మళ్ళీ నేను డిఫరెంట్‌గా ఆవిష్కరింపజేసుకొని నేను కనిపిస్తే, "ఏయ్! పిల్ల ఎంత టాలెంటెడ్" అని ఆళ్ళే పిలిచి నాకు గోల్డ్ ఇస్తారు సినిమాలు. హ్మ్. ఆ పని నేను చేస్తా. హ్మ్. నాకు నేను డైరెక్టర్‌గా నేను నా క్యారెక్టర్ నేను డిజైన్ చేసుకొని, నేను చేసే సినిమాలో సమాజానికి పనికొచ్చే సినిమా చేస్తా. ఖచ్చితంగా. తొందరలో. ఖచ్చితంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్. మేము అనుకున్నది కొంచెం బడ్జెట్ పెరిగితే కష్టం అవుద్ది. మేమే చేసేద్దాం అనుకున్నాం కొంచెం మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో. హ్మ్. అలానే చేస్తాం. లేకపోతే ప్రొడ్యూసర్ వస్తే మంచి కొంచెం ఎలివేటెడ్‌గా చేయాలనుకుంటున్నాం. ఆ టైంలో మీరు ఖచ్చితంగా మళ్ళీ నాతో ఇంటర్వ్యూ చేద్దురు గానీ, తప్పకుండా. ఖచ్చితంగా వస్తది. ఆ రోజు నా టాలెంట్ ఏంటో జనాలకు చూపిస్తా. నా టాలెంట్ ఏంటి? నేనేం చేయగలనని. హ్మ్. ఎలాంటి ఆర్టిస్ట్ కూడా అప్పుడు అర్థమవుతది జనాలకి. తప్పకుండా. ఒక 2 ప్రశ్నలతోటి ఈ ఇంటర్వ్యూని ముగిస్తాను కళ్యాణి గారు. ఎందుకంటే మీరు చాలా హెక్టిక్ షెడ్యూల్‌లో ఉన్నారు. అందరూ హేమ చుట్టూనే తిరుగుతున్నారు కానీ, ఈ బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఇంకో 2 పేర్లున్నాయి. అవే వాసు, చిరంజీవి. హ్మ్. వాసు క్రికెట్ బుకీ అనేటువంటి విషయం చాలా మందికి అవును. తెలుసు. హ్మ్. హూ ఇస్ దిస్ చిరంజీవి? తెలీదండి. నాకెవరో తెలీదు. నాకు తెలీదు. నేను కూడా మీలాగా చూసాను. వాసు అన్నాయన మామూలుగా ఆయనకేదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. ఏదో కాలు ఇరిగింది. అవన్నీ ఎవరో పెట్టారు. చూసాం అది. ఆ అబ్బాయి విజయవాడ అంట. ఏమీ లేదు. బుకీగా వచ్చి డబ్బులు సంపాదించాడు. ఇవే చెప్పారు. అంతే. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. నిజంగా మీకు తెలీదా? తెలిసి కూడా సమాధానం తప్పించుకుంటున్నారా? అసలు నాకు తెలీదు. మీరు చెప్తున్నారు ఈ రెండో పేరు. నిజంగా తెలీదు. ఓకే. నేను ఇంతవరకు విన్న పేర్లు శ్రీకాంత్ గారి పేరొచ్చింది. జానీ మాస్టర్ పేరొచ్చింది. హ్మ్. శ్యామల గారి పేరొచ్చింది. ఓ హేమ గారి లేరు. పేరు. వీళ్ళ ముగ్గురు పేర్లొచ్చాయి. హేమ గారి పేరొచ్చింది. హేమ గారు కనిపించారక్కడ. హ్మ్. సో, చిరంజీవి ఎవరు? వాసు అన్నతను కూడా చూపిస్తున్నారు. వీడే పెడ్లరు. ఇక్కడ ఇంత మొత్తం చేశారు. డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరో ఉన్నారు. ఈయన ఆర్గనైజరు అని చెప్తున్నారు. సో, చిరంజీవి ఎవరో నాకు తెలీదు. చిరంజీవి అంటే పేరు ఉండకూడదని ఏం లేదుగా. ఎగ్జాక్ట్‌లీ. కానీ నేను చేసుకున్నటువంటి చిన్న ఇన్వెస్టిగేషన్‌లో హ్మ్. నాకు కొంత సమాచారం తెలిసింది. అది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. బట్ మీలాంటి వాళ్ళు చెప్తే అది కరెక్ట్ అవుతుంది. చిరంజీవి అనే వ్యక్తి హేమకి అత్యంత సన్నిహితుడు. చాలా కాలం నుంచి హేమ ఇంట్లోనే ఉంటున్నాడు. ఏ పార్టీలకు వెళ్ళినా, ఏ ఫంక్షన్‌లకి వెళ్ళినా కూడా ఈ చిరంజీవిని తప్పకుండా తీసుకొని వెళ్తుంది అనేటువంటిది నాకున్నటువంటి ఒక ఇన్ఫో. ఇస్ దిస్ రైట్ ఆర్ రాంగ్? అంటే భోజనం తినిపిస్తున్నారు. అతనేనా చిరంజీవి? మోస్ట్‌లీ కావచ్చేమో. మేబీ అయ్యుండొచ్చు అయితే. ఆయన ఉంటున్నారు అన్నది నేను కూడా ఎవరో ఉంటున్నారని విన్నాను. హ్మ్. ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఆయన హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారో లేదో తెలీదు మరి. హ్మ్. హ్మ్. అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఈయనే ఉంటున్నాడు అని. హ్మ్. మీరన్నది నేను విన్నాను. హ్మ్. విన్నాను అంతే. ఏంటసలు హేమకు తెలీదు. చిరంజీవికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఫ్రెండ్‌షిప్ అయ్యుండొచ్చు. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. అదే ఆ చిరంజీవి హేమని తీసుకెళ్ళుండొచ్చు. హేమని చిరంజీవిని తీసుకెళ్ళుండొచ్చు. హ్మ్. ఏదో ఉండొచ్చు. సంథింగ్ వాళ్ళు సోషల్‌గా వాళ్ళు ఏం మూవ్ అవుతున్నారు, వాళ్ళ రిలేషన్ నాకు తెలీదు. నేను విన్నదే. హ్మ్. నేను చూడంది నేను అట్లా అంత క్లోజ్ కాదు ఆవిడ నాకు. హ్మ్. మేబీ వాళ్ళకేదైనా నచ్చుండొచ్చండి వాళ్ళిద్దరూ. ఏ విధంగా ఫ్రెండ్స్ అంటే ఏమైనా అవ్వచ్చు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. డన్. అది వాళ్ళ వ్యక్తిగతం. మనకనవసరం. మనకనవసరం. రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. అంతే కానీ మనకనవసరం. ఇప్పుడు ఈ డ్రగ్ పార్టీ తర్వాత ఆమెకి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి తర్వాత ఎంత కాదనుకున్నా టాలీవుడ్ పరువు పోయినట్లే. ఏంటి టాలీవుడ్ పెద్దలు ఇప్పుడైనా కలిసి కూర్చొని, ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ అప్పుడు వీళ్ళు ఇనిషియేషన్ తీసుకోలేదు. అనుకున్నంత తీసుకోలేదు. ఈ డ్రగ్స్ ఇంతకన్నా ముందు క్యూలు కట్టి పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ వీళ్ళంతా వెళ్ళినప్పుడు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా టాలీవుడ్ పెద్దలు కూర్చుంటారన్నటువంటి ఇనిషియేషన్ నమ్మకంగా ఉందా? లేదు. ఎందుకు లేదు? ఒకవేళ తీసుకుంటే మా అసోసియేషన్ నుంచి ఈవిడని సస్పెండ్ చేయడమో, లేకపోతే ఈవిడ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరగొచ్చు. అది కూడా. హ్మ్. ఒక పర్సెంట్ అంటే జరగకపోవచ్చు కూడా. 99% జరగొచ్చు.
1% జరగకపోవచ్చు కూడా, అది కూడా. కానీ పెద్దలందరూ ఎలా ఉన్నారంటే, ఈ రచ్చ ఎందుకు మనకి, మన పని మనం సినిమాలు చేసుకోవడం, మన పని మనం చేసుకోకుండా మన పరువు మనం తీసుకుని ఈవిడ మీద ఆళ్ళ మీద ఎందుకు అనే మాట్లాడతారు. మమ్మల్ని తిరుగుతారు మేము వచ్చిన వాళ్ళు, మీకెందుకు బయటికి పని లేదా, మీరెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు అని తిడతారు తప్ప ఏమి దాని మీద అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎందుకు డ్రగ్స్ మనం ఎవరు పర్సనల్లోకి వెళ్ళగలని చెప్పండి. మిమ్మల్ని మానేయమని అడుగుతాను, మీకు సిగరెట్ అలవాటు ఉంది, మీరు ఎందుకు మానుతారు, నువ్వెవరు నాకు చెప్పడం అంటారు. మిమ్మల్ని నేను ఎలా మారుస్తాను, మీ మనసుకి మీకు ఉండాలి. మీకు పెద్దలు వచ్చి చెప్పేస్తే వినేస్తారా మీరు, వాళ్ళు ఎదురుగా జీ హుజూర్ అంతే, తర్వాత పక్కకు వచ్చాక చెప్పారులే వాళ్ళు ఏదో చెప్పారు మన పని మనం చేద్దాం అంటారు. కాబట్టి వాళ్ళు చెప్పరు, వాళ్ళు పెద్దగా ఎందుకు పోగొట్టుకుంటారు. కానీ తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాల్సి వస్తే, రాయాల్సి వస్తే కొందరి పేర్లు తప్పకుండా రాయాలి, అప్పుడు పెద్దరికం తీసుకుంటారు. ఇలాంటివి వచ్చిన మంచి ఎప్పుడైనా చెప్పాలండి, మంచి ఎప్పుడైనా చెప్పేటప్పుడు పెద్దవాళ్ళు వస్తారు. ఇది పెద్ద కేసులో మీకు నేను సపోర్ట్, నేను పేకాట విషయంలోనే శివాజీ రాజా గారికి ఆ టైంలో అయినప్పుడు, సార్ ఇట్లా అనుకోకుండా వెళ్తే అక్కడ జరిగింది సార్ అంటే, నువ్వు పేకాట ఆడితే నేను సపోర్ట్ చేయాలా అని అడిగాడు ఆయన ఆ రోజు. ఎందుకు చేస్తాం మేము అని అడిగాడు ఆయన. ఇక్కడ చేస్తారంటారు ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు? శివాజీ రాజా గారు నాకు అన్నారు, నేనే చెప్తున్నా డైరెక్ట్ ఆ రోజు, ఎందుకని చేస్తారు, పట్టుబడి దొరికితే చేస్తారు ఎవరైనా అని అడిగారు ఆయన. అంటే నవ్వుతూ మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ అంటే చెప్తున్నా. మరి అదే చేయనప్పుడు ఇది ఎలా చేస్తారు? మొన్న సురేష్ కొండరెడ్డి గారి సభ్యత్వం తీసేశారుగా, అందరు పరుగు పోయిందని, మరి ఇప్పుడు ఎందుకు తీయాలి కదా ఖచ్చితంగా. సో అన్ని జరుగుతాయి. అండ్ దట్టు ఎన్టీఆర్ విషయంలో మాట్లాడినందుకు, విభేదించినందుకు మీ మీద కూడా సస్పెన్షన్ వేసినట్టు కూడా. నేను తప్పు చేయలేదు, సోషల్ కాజ్ కోసం ఫైట్ చేశా. నేను ఏమన్నాను, ఇప్పుడు ప్రభాస్ని రాముడుగా, చిరంజీవి గారిని శివుడుగా అందరినీ పెట్టేస్తారా, కేఆర్ విజయ్ గారిని అమ్మవారుగా, రమ్యకృష్ణ గారిని అమ్మవారుగా, అందరు విగ్రహాలు పెడితే ఇంకా అందరు దేవుడు లేరా, ఇంకా మనమే విగ్రహాలు, మనం వేషం వేస్తే మనం అమ్మవారేనా, నేను వేషం వేస్తాను, నేను కూడా పెట్టుకోవచ్చా? ఇట్లా నేను అడిగింది సోషల్ కాజ్, జనరల్గా అందరికి పనికొచ్చేది, పిల్లలకు భావితరాలకు తెలుసుకోవడానికి చెప్పాను. ఆయన వేషం వేశారు, ఆయన బాగా సూట్ అయింది, ఆయన దేవుడు, ఎక్కడ తెర మీద దేవుడు ఆయన మహానుభావుడు, ఆయన రాజకీయ నాయకుడిగా అద్భుతం, అన్ని విధాలుగా అద్భుతం. బట్ నన్నెందుకు సస్పెండ్ చేయాలి, నేను మా అసోసియేషన్కి ఏం సంబంధం అది అంటే, ఏవో కారణాలు అవి చూపించారు. సరే కొంతకాలం అందరు ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం సస్పెండ్ చేసిన, ఓకే చేయండి అన్నాను. నేను ఏం తీసుకోలే యాక్షన్, నేను యాక్షన్ తీసుకునే రైట్ నాకు ఉంది. ఎందుకు, నా దగ్గర న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన రిపోర్ట్ ఉంది, నేను దానిలో విన్ అయ్యాను. బట్ నేను మా అసోసియేషన్ మీద కేసులు వేసుకొని వాటి మీద చేయకూడదుగా. నా తల్లి మీద నేను వేసుకుంటానా, నా ఫ్యామిలీ మీద నేను వేసుకుంటానా? వేయలేదు నేను. అదే వాళ్ళకి నచ్చింది. సరే ఆ పిల్ల మన మీద ఏం ఎలిగేషన్ చేయలేదు, వాళ్ళు తీసేసినా సరే ఓకే అంది, ఫోన్లే అనుకుంది. మా మీద ఎవరి మీద ఏం ఎలిగేషన్ చేయలేదు, అది నచ్చింది. మళ్ళీ నన్ను రివోక్ చేశారు. హేమ గారు ఇంకో పని చేశారు, మా అసోసియేషన్ ఆవిడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో, ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూడండి, ఎగ్జాక్ట్లీ అవును, ఇప్పుడు కూడా ఉంది. అవును, నిజంగా మా వైస్ ప్రెసిడెంట్ హేమ. ఆవిడ ఓడిపోయారండి, ఆవిడ ఇప్పుడు ఓన్లీ మెంబర్ అంతే. మాలో వైస్ ప్రెసిడెంట్ పృథ్వీ గారు, మాదాల్ రవి గారు ఇప్పుడు ప్రెసిడెంట్ కమిటీలో, నేను జాయింట్ సెక్రటరీ. సో జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు, ట్రెజరర్ మన శివబాలాజీ గారు. మరి ఆవిడ ఎక్కడున్నారు, ఆ పదవి ఎక్కడుంది? రెండేగా వైస్ ప్రెసిడెంట్ పోస్టులు. ఆవిడ పెట్టుకొని ఇప్పటికి కూడా స్టార్ మార్క్స్ ఇచ్చారు వాటికి. అదొక మిస్లీడింగ్, అది తప్పే. టాలీవుడ్నే నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళందరి మీద కన్సర్న్తో ఒక ప్రశ్న చాలా సూటిగా అడుగుతాను, అదే సూటిగా నాకు సమాధానం కావాలి కళ్యాణి గారు. కాస్టింగ్ కౌచ్ అప్పుడు వీళ్ళు మాట్లాడలేదు, అలాగే డ్రగ్స్ కల్చర్ వచ్చినప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఈ టాలీవుడ్ పెద్దలు, దర్శక నిర్మాతల, దిక్సూచుల, మార్గదర్శకుల మౌనం ఎంత దాకా పోయింది అంటే, లైవ్లో మీ సినిమా పరిశ్రమలో లేరా అని ఓ వ్యక్తి నిలదీసేంత వరకు లేదండి. అనకూడదు, అతనికి బుద్ధి జ్ఞానం ఉంటే అలా మాట్లాడు. ఆయనకి లేదు కాబట్టి ఆయన మాట్లాడాడు. తర్వాత ఆయన సారీ చెప్పాడు, వీళ్ళు గట్టిగా వెళ్ళి రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో వీళ్ళందరూ వెళ్ళారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయన సంబోధిస్తాడేమో అలా, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని అలా సంబోధించుకుంటూ యువతల వాళ్ళు అన్నాడు ఆయన. అంతే దాని రియాక్ట్ కావాల్సినంత రీతిలో రియాక్ట్ అంటే మీరే చెప్పారుగా, మేము చాలా ఇన్ఫ్లుయెన్సర్స్, నాలాగా కొంచెం నోరేసుకొని మాట్లాడేవాళ్ళు, కొంచెం లోకజ్ఞానం ఉండి కొంచెం అన్ని విషయాలు అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ కొంతమంది ఉంటారు. మిగిలిన వాళ్ళు మాకెందుకు, నా లైఫ్, నా ఇల్లు, నా సంసారం బాగుంటుంది అని అనుకుంటారు. సమాజం అంతా అలాగే ఉంది, టాలీవుడ్ ఇండస్ట్రీ అలాగే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బయటకు వచ్చి ఫైట్ చేసి గట్టిగా ఆ టైంలో నేను రాలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీలో నేను ఒక పదవులు కానీ వాటి కోసం కానీ ఏ రోజు వెళ్ళలే. విన్నాను, నా కోపం మరిగింది ఇలాంటి మాట్లాడినా.
కానీ పెద్దవాళ్ళు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, మనం ఎందుకు అట్లా ఎంటర్ అవ్వడానికి కామ్ అయిపోయాం. ఇదే ఇప్పుడు మేము దీనిలో ఉన్నప్పుడుగా ఆయన ఆ మాట అని ఉంటే వేరుగా ఉంటుంది. నా రియాక్షన్ కానీ మా టీం రియాక్షన్ కానీ వేరుగా ఉండేది. అప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్, అప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం దూరకూడదు. ఎవరు శివాజీ రాజా గారు వాళ్ళందరూ ఉన్న టైంలో అనుకుంటుంది నాకు తెలిసి. మేము అప్పుడు ఏం పదవుల్లో లేము, మామూలు జనరల్ మా సభ్యులు. ఇండస్ట్రీలో వాళ్ళకి ఎవరికో అంటున్నాను, మిమ్మల్ని ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరో ఉన్న వాళ్ళకి అన్నాను అంటాడు ఆయన. మొత్తం అందరు అనలేదు అంటాడు, అదే మాట అన్నాడు. అప్పుడు మొత్తం అందరూ అన్నప్పుడు అందులో మేము లేము కదా అనుకుని అందరు గారు ఊరుకున్నారు కామ్గా. మనకెవరికి అనుకున్న వాళ్ళు వెళ్తారులే అన్నట్టు, అందువల్ల కామ్ అయిపోయారు. అది ఆయన బుద్ధి ఉంటే ఆ మాట అండు. ఆయన ఏదో నోరు ఉంది కదా అని చెప్పి గట్టిగానేస్తే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ ఆవిడ్ని అనుకుని మమ్మల్ని అన్నట్టు ఎవరినైనా ఇండస్ట్రీ వాళ్ళని, అంతేగా. ఇప్పుడు మీ ఇంట్లో మీ చెల్లి, అక్క, తమ్ముడు అందరూ ఉంటారు కదా, వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళందరినీ అన్నట్టు ఆయన. ఆయనకి బుద్ధి లేదని మాకు బుద్ధి లేదు. మేము అలాగా అశుద్ధం పైన రాయేయాల్సిన అవసరం ఉంది. రైట్. ప్రతి తెలుగువాడు నటులని, నటీమణులని ఓన్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ ఎంత ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారో, ఎక్కడ దిగజారిపోకూడదు అనేటువంటి కోరిక కోరుకుంటారు. కాబట్టి ఇకనైనా టాలీవుడ్ పెద్దలు మొత్తం ఏదన్నా సంస్కరణలకు ఆద్యం తీసుకొస్తే మీలాంటి వాళ్ళందరూ ఇనిషియేషన్ తీసుకొని తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కుళ్ళుని కడిగాలని చెప్పి కోరుకుంటూ ఈ హెక్టిక్ టైంలో ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.